హాయ్ ఎవ్రీవన్. డాక్టర్ ఐరన్ తక్కువుంది. ఇలా బెల్ల పచ్చలయి తినాలంటే మా అమ్మ నా కోసం ఇంట్లో చేసింది. ఎలా తయారు చేసిందో చూపిస్తాను. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు బెల్లం వచ్చి మనం పాకం పెట్టుకోవాలి. సో, ఇలా పాకం పెట్టుకున్నాడు. చాలా వరకు ఇందులో ఇసుక, తర్వాత గడ్డి ఉంటుంది. ఎప్పుడైనా కానీ బెల్లం కొంచెం పొంగొచ్చిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. చెప్పాను కదా, గడ్డి ఇసుక చాలా ఉంటుందని చెప్పి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముద్రపాకం పట్టుకోవాలి. పాకం చూసుకుంటూ ఉండాలి. సో, ఇట్లా పాకం రెడీ అయిపోయిన తర్వాత పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. సో, పాకం చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనే తర్వాత చెప్తాను. ఒక ప్లేట్కి ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా రాసుకొని అది ఏదైతే ఉందో బెల్లపచ్చి అందులో వేసేసేయండి. కొంచెం వేడి మీద ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకోవాలి. మనకు అవ్వలేదు, అయితే కొంచెం పాకం మరీ ముదరగా అయిపోయింది. కట్ చేయడానికి కష్టమైంది, తినడానికి కష్టమైంది. అయితే నాకేం గుర్తొచ్చిందంటే, తిరణాల్లో జీడ్లు అమ్ముతారు చూసారా, తింటే కొద్దీ సాగుతూ ఉంటుంది. నాకు అవి గుర్తొచ్చినాయి. చేసుకునేటప్పుడు పాకం 1-2 సార్లు చూసుకొని చేసుకోండి.